మన సినిమాలో స్పైడర్ మ్యాన్ ఎటువంటి తాళ్లు రక్షణ కవచాలు లేకుండా భారీ భవనాలను అవలీలగా ఎక్కడం చూశాం. కానీ నిజ జీవితంలో అలాంటి సాహసం ఊహించగలమా? సరిగ్గా ఇదే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఓ వ్యక్తి. అమెరికన్ రాక్ క్లైంబర్ అలెక్స్ హోనాల్డ్ తైవాన్ రాజధానిలోని అత్యంత ఎత్తైన భవనం తైపీ 101ను ఆయన ఎటువంటి సేఫ్టీ గేర్ లేకుండా అధిరోహించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాడు. 508 మీటర్ల ఎత్తున్న ఈ ఆకాశహార్మ్యాన్ని అవలీలగా ఎక్కేస్తుంటే చూస్తున్న వేలాది మంది గుండెలు ఆగిపోయినంత పనైంది. సుమారు 1667 అడుగుల ఎత్తు, ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన భవన నిర్మాణం. వీటిని జయించడానికి అలెక్స్ తన అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భవనం మూలల్లో ఉన్న ఎల్లాకారపు నిర్మాణాలను ఆధారంగా చేసుకుని కేవలం గంటన్నర సమయంలోనే అతను శిఖరాగ్రానికి చేరుకున్నాడు. ముఖ్యంగా 64వ అంతస్తు వద్ద ఉండే వెదురు పెట్టెల్లాంటి నిర్మాణాలు ఎక్కడం చాలా కష్టతరమని క్లైంబర్లు చెబుతుంటారు. అలంకారప్రాయంగా ఉన్న అడ్డంకులను యుక్తితో అధిగమిస్తూ ఈ వ్యక్తి సాగించిన ఈ ప్రయాణాన్ని నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిజానికి ఈ సాహసం శనివారమే జరగాల్సి ఉంది. కానీ ప్రకృతి కనికరించక వర్షం పడ్డంతో ఆదివారానికి వాయిదా పడింది. తడిసిన భవనంపై పట్టు దొరకడం కష్టం కాబట్టి వాతావరణం అనుకూలించిన వెంటనే అలెక్స్ తన క్లైంబింగ్ మొదలుపెట్టాడు. గతంలో 2004లో ఫ్రెంచ్ క్లైంబర్ అలైన్ రాబర్ట్ ఈ భవనాన్ని ఎక్కినప్పటికీ అప్పుడతను తాళ్లు, రక్షణ పరికరాలను ఉపయోగించాడు. పైగా ఆ భవనం ఎక్కడానికి 4 గంటల సమయం పట్టింది. కానీ అలెక్స్ హోనాల్డ్ మాత్రం ఎటువంటి తాడు సాయం లేకుండా తైపీ 101 ఎక్కిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అలెక్స్ హోనాల్డ్కు ఇలాంటి సాహసాలు కొత్తేమీ కాదు. గతంలో కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్కులో ఉన్న ఎల్ క్యాపిటన్ అనే భారీ కొండను కూడా ఎటువంటి తాడు సాయం లేకుండా ఎక్కి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పుడు తైపీ 101పై సాధించిన విజయం ద్వారా మానవ శక్తికి సాధ్యం కానిది ఏదీ లేదని మరోసారి నిరూపించాడు. ప్రాణాలకు తెగించి అలెక్స్ చేసిన ఈ సాహసంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. వెండితెరపై స్పైడర్ మ్యాన్ గ్రాఫిక్స్తో మ్యాజిక్ చేస్తే అలెక్స్ మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రియల్ మ్యాజిక్ చేసి చూపించాడు.